నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని స్థానిక మంగువారి తోటలో గల శ్రీ సంపత్ వినాయక్ దేవాలయ 12వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, నిత్య ప్రబోధిక సేవ, అలాగే ఇతర వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు నిత్యార్చన, శేషహోమం, పూర్ణాహుతి, అలాగే ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశ స్నాపనం, 108 కలశములతో ఓషధీకృత జలంతో అభిషేకంను అర్చకులు స్వామివారికి నిర్వహించారు. అనంతరం అర్చన, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వాహకులు చేపట్టారు. మధ్యాహ్నం 12:30 రాజభోగ నివేదన చేసినట్లు అర్చకులు తెలిపారు. శ్రీ సిద్ధి బుద్ధి సహిత సంపత్ వినాయక స్వామి వారి దేవాలయం నిర్మాణం జరిగి నేటికి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా స్వామివారికి పుష్కరోత్సవ కార్యక్రమం అనేటువంటి కార్యక్రమాన్ని జరిపించుతున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అంతర్భాగంగా స్వామివారికి నిన్న వాస్తు పూజ, నవగ్రహ మంటపావాహన ఇత్యాది కార్యక్రమములు, అగ్ని ప్రతిష్టా కార్యక్రమము, స్వామివారికి 108 మోదకములతో స్వామివారి మూలమంత్రోచ్చారణ పూర్వకంగా హవన కార్యక్రమం జరిగింది. ఈరోజు స్వామివారికి 108 కలశములతో విశేషమైన పరిమళ ద్రవ్యములతో స్వామివారికి అష్టోత్తర శత కలశ స్తమన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు అర్చక స్వామిని వారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మన మంగువారితో పరిసర గ్రామంలో వేయించేసినటువంటి భక్త మహాశయులందరూ కూడా వచ్చి విరివిగా అత్యంతమైన భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమంలో స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని కనులారా తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరిస్తూ వారికి స్వామివారి యొక్క కృపా కటాక్షములు కలుగజేయాలని లోక కళ్యాణార్థము ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి నానుడి ప్రకారంగా మన దేశము సుభిక్షముగా ఉండాలి, మన రాష్ట్రము సుభిక్షముగా ఉండాలి, మన గ్రామము, మన నగరము, మన వీధులు, మన యొక్క కాలనీలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. సంపూర్ణమైనటువంటి శరీర ఆరోగ్యములతో, సుఖ శాంతులతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ప్రజాస్వామ్యానికి వన్నె తెచ్చేలా ఓటింగ్ శాతం శ్రీకాకుళం నియోజకవర్గంలో పెరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంచేలా పెద్ద ఎత్తున ఓటింగ్ వేసేందుకు ఓటర్లు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా అభినందనీయమని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో మీరంతా పెద్ద ఎత్తున ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని ప్రజాస్వామ్యానికి వన్నె తెచ్చారు. శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గంలో పాల్గొన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్య ఎన్నికలు ఎప్పుడూ ఓటింగ్లో పాల్గొన్నటువంటి శాతాన్ని బట్టి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని ఈ సందర్భం మనం చేస్తున్నాం. మీ అందరికీ అభినందనలు. ఏపీ ఎన్నికల్లో 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక కూడా పోలింగ్ కొనసాగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో రాత్రి 2 గంటలకు పోలింగ్ ముగిసిందని చెప్పారు. రాష్ట్రంలో 81.86% పోలింగ్ నమోదైందని చెప్పారు. ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్తో 1.2% పోలింగ్ నమోదైందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలన్నీ 350 స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచామన్నారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని చోట్ల వర్షం వల్ల పోలింగ్ ఆలస్యమైందన్నారు. అబ్జర్వర్లంతా పరిశీలన చేశారని, రీపోలింగ్పై ఏమీ చెప్పలేదని వివరించారు. ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఓట్లు వేయడం చాలా ఆనందంగా ఉందని టీడీపీ నాయకులు ఎస్పీ రమణమాదిగ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలో పునాదులు అయిన పార్లమెంట్, శాసనసభల అభ్యర్థుల ఎంపిక కృషి చేయడం చాలా అభినందనీయమన్నారు. ఈసారి ఓటింగ్ శాతం పెరగడం కూడా గమనించాల్సిన విషయమని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యతగా ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు
చేస్తున్నట్లు రమణ మాదిగ తెలిపారు. ప్రజాస్వామ్యంలో హింసాత్మక ఘటనలకు తావులేదని ఏపీ శాసన సభాపతి ఆమదాలవలస వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలం గోకర్ణపల్లి గ్రామంలో పోలింగ్ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఘటన బాధాకరమన్నారు. ఈ దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త యతిరాజులను శ్రీకాకుళం నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో సభాపతి పరామర్శించారు. దాడి ఎలా జరిగిందో యతిరాజులను అడిగి స్పీకర్ తెలుస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ఇటువంటి ఘటనలను ఏ ఒక్కరూ ప్రోత్సహించడం సరికాదన్నారు. ప్రభుత్వ రంగాన్ని కొంగదీసి ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పట్టం కట్టడం వల్ల వినియోగదారులపై ఇప్పటికే విపరీత భారాలు పడుతున్నాయి. యాక్టివిటీ, వాయిస్ కాల్, ఇంటర్నెట్ ఇలా రకరకాలుగా సేవలను విడదీసి బాధేస్తున్న ప్రైవేట్ టెలికాం కంపెనీలు త్వరలోనే మరోమారు ధరల మోత మోగించనున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగియగానే మొబైల్ ఫోన్ రీఛార్జ్ బాధుడు షురూ చేయనున్నామని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యాక్సిస్ క్యాపిటల్ ఒక నివేదికలో తెలిపింది. ప్రస్తుత ధరలపై 25% వరకు అధికంగా పెంచాలని టెల్కోలు యోచిస్తున్నాయి. టెలికాం పరిశ్రమలో పోటీ, టెక్నాలజీ కోసం పెట్టుబడులు పెరిగాయనే సాకుతో టారిఫ్ ధరల పెంపునకు ప్లాన్లు వేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ ను చావు దెబ్బ తీసినందున మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ధరలు పెంచినా భరించక తప్పని పరిస్థితిలో వినియోగదారులు ఉన్నారని, 25% వరకు మోత మోగించవచ్చునన్న ధీమాతో ప్రైవేట్ టెల్కో సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ మేనేజర్ గొర్ల వెంకటరమణ హార్ట్ అటాక్ తో ఈ నెల 9వ తారీఖున మరణించడం చాలా బాధాకరమని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను ఈ రోజు ఆమె ఆమదాలవలస నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి కోన రవికుమార్, శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఆయన లేని లోటు పార్టీ కార్యాలయంలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ముందుగా గొర్ల వెంకటరమణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పల్నాడు, చంద్రగిరి సహా పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సిఎస్ డీజీపీని ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడును శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండి శంకర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నిమ్మాడలోని అచ్చెన్న కార్యాలయంలో ఆయనను శంకర్ కలిసి పలు విషయాలపై చర్చించారు. అలాగే వారు ఓటింగ్ శాతం, ఓటింగ్ జరిగిన తీరు తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 18న తమ్మినేనిపేట గ్రామంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త సాగి శ్రీనివాసరాజు వర్మ తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపాద సురేష్ శర్మ వేద మంత్రాల నడుమ పసుపు దంచి పందిర్రాట ఏర్పాట్లను అంగరంగ వైభవంగా బుధవారం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు ఫలదానం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ఈ నెల 18న జరిగే కళ్యాణంలో పాల్గొనే భక్తులు సాయంత్రం 6 గంటలకు అమ్మా సంస్థాన్ ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు నవీన్ శర్మ, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేసవిలో లభించే మామిడి పండ్లతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పండ్లల్లో రాజు మామిడి పండు. అయితే వేసవిలో మాత్రమే లభించే ఈ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన లాభాలు తెలుసుకున్న తర్వాత ఈ సీజన్లో దొరికే మామిడి పండును మాత్రం మిస్ కారు. ఈ పండు మంచి రుచిని మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది క్యాన్సర్తో పోరాడడంలో సహాయపడుతుంది. మామిడి పండ్లలో క్వెర్టిన్, ఫిసిటిన్, ఐసోక్వెర్సిట్రిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్, మెథైల్ గాలిట్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని రొమ్ము క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లు, లుకేమియా వంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి. కొలెస్ట్రాల్ అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మామిడి పండులో అధిక స్థాయిలో విటమిన్ సి, ఫైబర్, ఫెక్టిన్ ఉన్నాయి. ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర. మామిడి పండులను తినడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది మన చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చర్మం అందంగా, మృదువుగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో మామిడి ఆకులను చక్కటి పాత్రని పోషిస్తాయి. మధుమేహంతో బాధపడేవారు ఒక పాత్రలో 5 నుండి 6 మామిడి ఆకులను ఉడకబెట్టాలి. రాత్రంతా నానబెట్టి తెల్లవారుజామున వడకట్టిన కషాయాన్ని తాగాలి. అలాగే మామిడిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మామిడిని మితంగా తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. శరీరాన్ని ఆల్కలైజ్ చేయడంలో సహాయపడుతుంది. మామిడి పండ్లు టార్టారిక్,
మాలిక్ యాసిడ్తో సమృద్ధిగా ఉంటాయి. సిట్రిక్ యాసిడ్ కూడా ఈ పండులో పుష్కలంగా ఉండడం వలన ఇది మన శరీరంలోని క్షార నిల్వలను నిర్వహించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఒక మార్గం. మామిడిలో చాలా విటమిన్లు, అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో మనం ఒక్క మామిడి పండు తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంతో పాటు మన శరీరం నుండి అవసరమైన క్యాలరీలను భర్తీ చేస్తుంది. అందుకే ఇది మన శరీరంలో ఉన్న అదనపు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మామిడి పండ్లలోని ఎంజైమ్లు శరీరంలోని ప్రోటీన్ కంటెంట్ను వేరు చేయడంలో సహాయపడతాయి. ఫైబర్తో సమృద్ధిగా ఉన్న మామిడి పండ్లు మంచి జీర్ణక్రియకు సహాయపడడంతో పాటు అనేక కడుపు సంబంధ వ్యాధులను నివారిస్తాయి. వడదెబ్బను నివారిస్తుంది. వేసవిలో బాణుడి ప్రతాపం నుంచి ఉపశమనం కోసం ఈ పండు చాలా చక్కగా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల మన శరీరం తక్షణమే చల్లబడి మనల్ని ఫ్రెష్ చేస్తుంది. వేసవిలో ఈ సూపర్ ఫ్రూట్ను తినడం ద్వారా బాణుడి ప్రతాపానికి చెక్ పెట్టండి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.